Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. So guys, UPSC Civil Services Preparation కి సంబంధించి డిఫరెంట్ అప్డేట్స్ ఇస్తూ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఎప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది ప్రిపరేషన్కి సంబంధించి. అలాగే ఈ వీడియోలో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అయ్యే వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తోటి మళ్ళీ రావడం జరిగింది. సో గైస్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్, యూపీఎస్సికి ఎంతోమంది ప్రిపేర్ అవుతుంటారు, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అయితే అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సెక్షన్తో పాటు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో కూడా ఈ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. లైక్ ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకునే ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్, అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్స్. అంటే నార్మల్గా ప్రిపరేషన్ అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత దే విల్ ప్రిపేర్, కానీ గ్రాడ్యుయేషన్లో వాళ్ళకు దొరికే లీజర్ టైంలో కొంతమందికి ఇంకాస్త బెస్ట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ క్రాక్ చేయాలి, యంగ్ ఏజ్లో యూపీఎస్సీ క్రాక్ చేయాలి. ఇటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు గ్రాడ్యుయేషన్లో ఉంటూనే ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్. అండ్ అలాగే హౌస్ వైఫ్స్ ప్రిపరేషన్ అవ్వాలనుకుంటారు, బట్ వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల మ్యారేజ్ అయ్యి ఇటు హౌస్ని మెయింటైన్ చేస్తూ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చూడటంతో పాటు వాళ్ళకు చాలా కొద్దిపాటి టైం దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 4 అవర్స్ ఈ 3-4 గంటల ప్రిపరేషన్తో గైజ్ 5-6 గంటలు కూడా యూ కెన్ మేనేజ్. బట్ లీస్ట్ సర్కమ్స్టాన్సెస్లో రోజు ఒక 3-4 గంటలు మాత్రమే కేటాయించి ఈ 3-4 అవర్స్లో బెస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్తో బెస్ట్ పాసిబుల్ వేలో ప్రిపేర్ అవుతే యూపీఎస్ ప్రిపరేషన్తో పాటు యూపీఎస్సీ సాధించడం కూడా మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. దాని గురించే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇఫ్ వి గో టు దిస్ వీడియో, గైస్, యాజ్ ఐ ఆల్వేస్ టెల్, జనరల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 3 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్స్. వీళ్ళకు ఉన్న ఆలోచన వేరు, బట్ వాళ్ళకున్న టైం అంతే. ఎందుకంటే కాలేజీని మేనేజ్ చేస్తూ ఈవినింగ్ టైంలో లైబ్రరీస్కి వెళ్ళి ఒక 3 to 4 అవర్స్ వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. అండ్ అలాగే ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ కానీ వీళ్ళు వర్క్ని బ్యాలెన్స్ చేస్తూ కొంచెం లీజర్ టైంని స్పెండ్ చేస్తూ కొంచెం ఎఫెక్టివ్గా ఒక 3-4 గంటలు ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీకి ముందుకు సాగాలనుకుంటారు. అండ్ సేమ్ అట్లాగే ఇంకొక సెట్ ఆఫ్ స్టూడెంట్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, హౌస్ వైఫ్స్. ఇంకా మీకు నచ్చిన కేటగిరీస్ని మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కంప్లీట్గా ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కాకుండా వీళ్ళలో ఉండే బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటంటే చాలా దృఢమైన సంకల్పంతో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి. చాలా స్ట్రాంగ్ డిజైర్తో ఉంటారు వన్ వైపు, బట్ ఇంకొక వైపు ఆ స్ట్రాంగ్ డిజైర్ని కంప్లీట్గా డిమోటివేట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ మైండ్. వీళ్ళ మైండ్ ఎప్పుడు ఏం చేస్తుందంటే యూపీఎస్సీ చాలా గొప్ప ఎగ్జామినేషన్, అంటే వీళ్ళు అంటే ఈ సొసైటీలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ యూపీఎస్సీకి సంబంధించి కొన్ని ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ని, అన్ఇమాజినరీ అంటే ఒక ఇమాజినబుల్ ఆస్పెక్ట్స్ని మైండ్లో పెట్టుకున్నారు. కొంతమందిని అయితే చూస్తే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలంటే ధైర్యం ఉంటుంది, కానీ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలంటే అమ్మో నా వల్ల కాదు అంటే ఒక బబుల్ లాగా ఒక ఇమాజినేషన్కి వెళ్ళిపోయారు. యూపీఎస్సీ ఈజ్ వెరీ టిపికల్. యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలంటే ఎక్కువ బుక్స్ చదవాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఈ 2 కేటగిరీస్ వాళ్ళకే సెలెక్ట్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళని తీసుకుంటే మనకు తక్కువ టైం ఉంది. అలాగే మనం చదువుకోవడానికి ఈ తక్కువ టైంలో మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ని కవర్ చేయలేము. కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళు ఒక డిమోటివేటెడ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్ ఐమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, దిస్ ఈజ్ నాట్ ద థింగ్. ఎంతోమంది 32 ఇయర్స్కి 40 ఇయర్స్కి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ 37 ఇయర్స్ లాస్ట్ అటెంప్ట్లో ఎలిజిబిలిటీ రిజర్వేషన్స్ని క్లెయిమ్ చేసుకొని ఇలా మంచి జాబ్స్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ద ఫస్ట్ థింగ్ ఈజ్, ఇలా ఈ 3 సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి నేను బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పే కంటే ముందు మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్యూన్ యువర్ మైండ్. మనకు ఎంత టైం దొరికినా కానీ బేస్డ్ ఆన్ దాట్ టైం వీ కెన్ ప్రిపేర్ వెల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. కానీ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చెప్పినా మీరు రేపు స్ట్రాంగ్ డిజైర్తో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, వెళ్తారు. 2 days అవుతుంది, 3 days అవుతుంది, 4 days అవుతుంది. ఏదో ఒక రోజు ఢిల్లీలో ఉన్న మీ ఫ్రెండో
అశోక్ నగర్లో ఉన్న మీ ఫ్రెండ్, ఎస్ఆర్ నగర్లో ఉన్న మీ ఫ్రెండ్స్, సో ప్రిపరేషన్లో ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయిపోయిన మీ ఫ్రెండ్స్ని చూసి ఇలా ప్రిపేర్ అవుతున్నాం. వాళ్ళు అంటారు పొద్దున్నే లేస్తున్నాం, రాత్రి వరకు మొత్తం రీడింగ్ రూమ్ ఇవన్నీ వెళ్తున్నాం అని మీరు మాట్లాడిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీడు ఇంతసేపు చదువుతున్నాడు, నేను ఇంతసేపే చదువుతున్నాను, బట్ అంటే నాకంటే ఎక్కువ టైం చదువుతున్నాడు, నాకంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, కాబట్టి ఆయనకు మోర్ ఛాన్సెస్, నాకు లెస్ ఛాన్సెస్ అనే ఒక మైండ్, అంటే ఒక అపోహలో మీరు ఉంటారు. యూపీఎస్సీలో ఎప్పుడు కూడా ఎక్కువ బుక్కులు చదివే వాళ్ళు, ఎక్కువ టైం స్పెండ్ చేసిన వాళ్ళకే ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి అని చెప్పి ఎక్కడా లేదు. సో జాబ్ చేస్తూ కొట్టిన వాళ్ళు ఎంతోమంది, ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తూ ర్యాంక్ కొట్టిన వాళ్ళు ఎంతోమంది, అండర్ గ్రాడ్యుయేషన్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టిన వాళ్ళు కూడా ఎంతోమంది. సో అలాంటి కేసెస్ తీసుకుంటే, అంటే మీరు నెగిటివ్గా ఆలోచించడానికి మీకు ఎన్ని కేసెస్ అయితే ఉంటాయో, పాజిటివ్గా ఆలోచించడానికి కూడా అన్ని నెంబర్ ఆఫ్ కేసెసే ఉంటాయి. ముఖ్యంగా ఈ 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఫస్ట్ మోటివేషన్ మైండ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే కొన్నిసార్లు జాబ్ చేస్తూ, అంటే లైక్ ఈ జాబ్ బాగుంది కదా, సో కంఫర్ట్ జోన్లో ఉన్నావు కదా, ఎందుకు ఆ రిస్క్ చేయడం అని చెప్పేసి, అండ్ హౌస్ వైఫ్లో అయిపోతే ఎందుకు ఇంట్లో పనులకే సరిపోతలేదు, అంటే పిల్లల్ని చూసుకోవట్లేదు, సో ఆ ఫోకస్ తగ్గుతోంది, సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి వాళ్ళకి. అండ్ ఇక్కడ కొంతమంది అండర్ గ్రాడ్యుయేట్స్కి పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉన్నాం. సో సేమ్ అంటే ఎప్పుడైనా గ్రాడ్యుయేషన్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయి, ఫస్ట్ ప్లేస్మెంట్స్ చూడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఈ 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఫస్ట్ ఉండాల్సిన మోరల్ సపోర్ట్ ఏంటంటే ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నేను చాలాసార్లు వీడియో చేసినప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది అయితే చూస్తున్నారో పేరెంట్స్ కూడా నాకు కాల్ చేశారు, సార్ మా అమ్మాయి గ్రాడ్యుయేషన్లో ఉంది, సార్ మా వైఫ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటోంది, సార్ నేను జాబ్ చేస్తున్నాను, మా వాడు జాబ్ చేస్తున్నాడు, సో ఇట్లాంటి థింగ్స్ ఉంటాయి. అందుకే ఫస్ట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి ఫస్ట్ ఉండాల్సింది స్ట్రాంగ్ మైండ్ సెట్, అండ్ అదే స్టూడెంట్కి మోరల్ సపోర్ట్గా ఉండాల్సింది పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ. ఈ 2 క్వాలిటీస్ ఉన్న తర్వాత అండ్ నెక్స్ట్ థింగ్, సో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, సో అంటే ఎక్కడ డిమోటివేట్ కాకుండా ఓన్లీ మన ఫోకస్ వచ్చేసరికి వీ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్. సో ఎంత టైం చదువుతున్నాము, ఎలా చదువుతున్నాము అన్నది కాకుండా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కంప్లీట్ ద సిలబస్. సో సిలబస్ని చదవాలి అని చెప్పి మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు ఆ సిలబస్ని స్ట్రాటజికల్గా, సో ఒక బెస్ట్ స్ట్రాటజీతో సిలబస్ని కంప్లీట్ చేసేదానిపైన కూడా మన సక్సెస్ డిపెండ్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి సిలబస్, అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకున్న చాలామంది స్టూడెంట్స్కి యూట్యూబ్ ఓపెన్ చేసి యూపీఎస్సీ సిలబస్ అని కొడతారు. సో జనరల్ స్టడీస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, ఎస్ఏ, ఇవన్నీ తెలుసు, ఆ టర్మినాలజీ కూడా తెలుసు. సో ఇవి చూస్తారు, చూసిన తర్వాత ఏదో కంగారుతో యూ విల్ జస్ట్ గెట్ డౌన్. ఫస్ట్ సిలబస్ కావాలి, సిలబస్తో పాటు ఆ సిలబస్ని ఫాలో అవ్వడానికి, ఆ సిలబస్ని కవర్ చేయడానికి మనకు బెస్ట్ స్ట్రాటజీ అనేది ఉండాలి, బెస్ట్ స్ట్రాటజీ. అండ్ ఇంకా చెప్పాలంటే స్ట్రాటజీ విచ్ హ్యాస్ టు బీ మోర్ ప్రాక్టికల్. అండ్ మళ్ళీ నేను చెప్తుంది ఏంటంటే గైస్, ఇప్పుడు 2026, సో వీఆర్ హ్యావింగ్ విత్ వాట్ 2026. సో ఈ 2026కి ఈ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ కవర్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లోని ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే వాళ్ళ కోసం ఆల్రెడీ నేను మిషన్ ఆరంభ్ అనే పేరుతో ఒక వీడియో చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఓన్లీ 3 to 4 అవర్స్లో ఎలా ప్రాక్టీస్తో ముందుకెళ్ళాలని చెప్పడానికి. రోజు 3-4 గంటలు స్పెండ్ చేస్తానంటే 2026 అటెంప్ట్ నేను చెప్తున్నాను అంత వర్తి కాదు. అలా ఎలా మీరెవరు సార్ చెప్పడానికి, మేము 3-4 గంటలు చదివి కూడా 2026 క్రాక్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే, సో దానికి ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ చెప్పాలంటే ప్రాక్టికల్గా ఏంటంటే సిలబస్ మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్, దాంతోపాటు ఆప్షనల్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇవన్నీ రోజు 3-4 గంటలు కూర్చున్న ఒక 1 year పాటు చదివితేనే మోర్ ప్రాబబుల్గా ఒక కాన్ఫిడెంట్తో అర్థమవుతుంది. కానీ జస్ట్ 3-4 గంటలు మాత్రమే ప్రిపేర్ అయిపోయి 2026 అటెంప్ట్ ఇద్దాము సో అనుకునే వాళ్ళకు మళ్ళీ చెప్తున్నాను, అటెంప్ట్ ఇద్దామని ఎప్పుడు ప్రయత్నించకండి. సో మీకు కావాలంటే పేపర్ గురించి తెలియాలనుకుంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే ఇమ్మీడియట్గా చాలా వెబ్సైట్స్లో అండ్ ఆ క్వశ్చన్ పేపర్ మనకు వచ్చేస్తుంది. అదే క్వశ్చన్ పేపర్ని మనం ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్లో సీరియస్గా ఎగ్జామ్ లాగా మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు.
కానీ అటెంప్ట్ మాత్రం అలా వేస్ట్ చేయకండి. సో మీలోనే 2026 నిజంగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం మిషన్ ఆరంభ అని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అందులో మీకు ప్లానర్ ఉంది. మీకు ప్లానర్ కావాలంటే ఆ ప్లానర్ మీకు పంపిస్తాను. దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వండి. సో అలాంటి వాళ్ళ కోసం ఆల్రెడీ వీడియో చేశాను చూడండి. కానీ ఈ వీడియో ఎగ్జాక్ట్గా 3 to 4 hours మాత్రం. సో స్ట్రాటజీ విచ్ ఈస్ మోర్ ప్రాక్టికల్. ఐ జస్ట్ టెల్ యూ ఈ స్ట్రాటజీ విచ్ ఈస్ మోర్ ప్రాక్టికల్ చెప్పాలంటే ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, ప్రాజెక్ట్ డ్రీమర్. సో దీని పేరే ప్రాజెక్ట్ డ్రీమర్. సో ఈ ప్రాజెక్ట్ డ్రీమర్లో నేనేం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒక 8 months to 12 months ఆఫ్ టైం. 8 నెలల నుంచి 12 నెలల డ్యూరేషన్ని నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాను ఎలా ఏంటి అని చెప్పేసి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇలా అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ సో ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు మాకు ఎన్సీఆర్టీస్ కూడా తెలియదు, మాకు బేసిక్స్ కూడా తెలియదు, న్యూస్ పేపర్ ఎలా చూడాలో కూడా తెలియదు అనే కాన్సెప్ట్తో ఉంటారు. వాళ్ళందరినీ ఉద్దేశించి చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ, ప్రాక్టికల్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో అది ఒక 0 లెవెల్లో ఉన్న స్టూడెంట్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. మీకు ఇక్కడ చూడండి, ఇండియన్ పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్ అని అంటే మీరు జస్ట్ 1.5 hour ఒక 1 hour వీడియో క్లాస్ చూడండి. జస్ట్ 1 hour వీడియో క్లాస్ చూసి ఆ వీడియో క్లాస్లో మీరు క్లాస్ వినేటప్పుడు రాసుకునే మెటీరియల్ ఉంటుంది కదా, రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా, 15 minutes ఆ రన్నింగ్ నోట్స్ చూడండి. అండ్ మీరు రాసిన రన్నింగ్ నోట్స్తో పాటు మేము ఇచ్చే మెటీరియల్ ఉంటుంది. సో జస్ట్ ఈ 1 hourకి సంబంధించి సో 15 minutes ఆ మెటీరియల్ని రివైజ్ చేయండి. ఇలా 1 hour క్లాస్, 15 minutes మెటీరియల్, 15 minutes రివిజన్. అండ్ సేమ్ అట్లాగే మీరు ఇప్పుడు చూస్తే ఎన్వైర్న్మెంట్ 1 hour వీడియో క్లాస్, 15 minutes మెటీరియల్, 15 minutes రివిజన్. సో ఈ విధంగా అండ్ చూడండి ఇక్కడ మీకు 6th class నుంచి ఎన్సీఆర్టీస్లో కవర్ అవుతున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇందులో ఇంబైబ్ చేసి ఆల్రెడీ ఈ క్లాసెస్లో ఇన్కల్కేట్ చేసుకొని ఆ మెటీరియల్ ఆ పాయింట్స్ని కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. మీరు ఈ క్లాసెస్ వింటే మళ్ళీ సపరేట్గా ఎన్సీఆర్టీ క్లాసెస్ వినాలి అన్న కాన్సెప్ట్ అక్కర్లేదు. ఎన్సీఆర్టీస్ని కూడా ఇందులోనే కవర్ చేశాం. సో చూడండి, ప్రిలిమ్స్లో ఎంత కాదనుకున్నా అవునన్నా కాదనుకున్నా అట్లీస్ట్ ఒక 15 questions యావరేజ్గా ఇండియన్ పాలిటీలో నుంచి ఉంటాయి. అలాగే కొంచెం అప్ అండ్ డౌన్ చూసుకున్నా యావరేజ్గా ఒక 15 questions ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి కూడా ఉంటాయి. అండ్ అలాగే మెయిన్స్లో ఇండియన్ పాలిటీ నుంచి 75 marks వరకు వీ కెన్ ఎక్స్పెక్ట్. అండ్ అలాగే ఎన్వైర్న్మెంట్లో కూడా ఆల్మోస్ట్ 70 to 75 marksని మీరు ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ రెండు చాలా కోర్ ఏరియాస్ అన్నట్టు. సో వీటిని ఫస్ట్లో ఇలా ఫోకస్ చేశాను. అండ్ అలాగే ప్రతి ఆస్పిరెంట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఆస్పిరెంట్కి సో ద బెస్ట్ ఫ్రెండ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ హిందూ న్యూస్ పేపర్. అయితే హిందూ న్యూస్ పేపర్ ఎంతసేపు చదవాలని చెప్తున్నాను? మినిమం 1.5 hours. సార్ మేము ½ an hourలో కూడా చదువుతాం, మాకు అలవాటు ఉంటే ఇట్స్ అప్ టు యూ. 1.5 hour ఎందుకన్నానంటే ప్రతిసారి స్టూడెంట్కి ఒక క్యూరియాసిటీని జనరేట్ చేసేది లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అనలైటికల్ స్కిల్స్ని మీ బ్రెయిన్లో ఇన్స్టింక్ట్ చేసేది అలా ఇంబైబ్ చేసేది ఓన్లీ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్లో చూస్తే సో గాజాసే అంటే ఏంటి, అది ఎక్కడుంది, హమాస్ అంటే ఎవరు, ఇజ్రాయెల్కి హమాస్కి ఎందుకు గొడవ అవుతుంది, అసలు యుఎస్ ప్రెసిడెంట్ ప్రతిసారి ఆ వార్ని ఆపాను ఈ వార్ని ఆపానని చెప్తున్నాడు, అసలు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, ప్రపంచానికి బాసా. సో తెలంగాణలో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి జూబ్లీ హిల్స్లో. ఆ బై ఎలక్షన్ జరిగినప్పుడు స్టార్ క్యాంపైనర్స్ అనే పేరు వచ్చింది. అసలు స్టార్ క్యాంపైనర్ అంటే ఏంటి, ప్రతి సందర్భంలో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వేస్తారు. సో అలాగే ట్రంప్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తూ ఉంటారు. టారిఫ్స్ అంటే ఏంటి, మొన్న రీసెంట్గా జిఎస్టీ రిఫార్మ్ జిఎస్టీ 2.0 అని ప్రైమ్ మినిస్టర్ చెప్పడం. అసలు జిఎస్టీ అంటే ఏంటి, వాళ్ళు తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, ఆ రీఫార్మ్స్ వల్ల ఒక ఒక ఎకనామీ అంటే ఒక సెక్టార్కి మార్కెట్కి ఎటువంటి బెనిఫిట్స్ జరుగుతాయి, ఇన్సూరెన్స్ సెక్టార్ పైన కానీ లేకపోతే డిఫరెంట్ ట్యాక్సెస్ని వాళ్ళు రీఫండ్ చేయడం, దాన్ని పూర్తిగా తీసేయడం ఎంతోమందికి బెనిఫిట్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి థింగ్స్ని అంటే న్యూస్ పేపర్లో ఎవ్రీథింగ్ గెట్స్ కుంభమేళా జరిగింది, సో లేకపోతే మొన్న స్టాంపేడ్ జరిగింది, సో ఇట్లా డిఫరెంట్ పిలిగ్రిమ్స్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి చూస్తాం. డిజాస్టర్ అంటే ఈ ఆర్టిఫిషియల్గా కూడా సో ఇట్లా ఈ క్రౌడ్ని మేనేజ్ చేయడం కూడా దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిజాస్టర్. సో ఇలాంటి అన్ని థాట్స్ ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను,
ఇలా చెప్పుకుంటూ పోతే న్యూస్ పేపర్లో ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, ఎన్నో ఎక్సర్సైజెస్ జరుగుతాయి, నేవల్ డ్రిల్స్ జరుగుతాయి. నిన్న ప్రైమ్ మినిస్టర్ మోదీ సో దివాళీ రోజు నేవల్ మెంబర్స్తో మాట్లాడుకుంటూ ఐఎన్ఎస్ గురించి మాట్లాడడం, ఇలాంటివి ఎన్నో వస్తాయి. సో విక్రాంత్ అంటే ఏంటి, అరిహంత్ అంటే ఏంటి, సో ఆ సబ్మెరైన్ అంటే ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. సో ఇప్పుడు ఇస్రో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కానీ సో ఎన్నో థింగ్స్ని పంపిస్తూ ఉంటుంది, స్పేస్కి పంపిస్తుంది, లాంచ్ చేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇస్రో ఎలా ఉండేది, ఇప్పుడు ఇస్రో ఎలా ఉంది, వరల్డ్ మొత్తం చూపు ఇస్రో వైపు ఎలా వెళ్ళింది, ఎవ్రీథింగ్. అంటే న్యూస్ పేపర్లో చూస్తే ఇస్రో నుంచి ఏంటి, సో ఇస్రోతో పాటు నాసా, స్పేస్ ఏజెన్సీస్ ఏమున్నాయి, ఇలా అన్ని ఎన్వైర్న్మెంట్లో కానీ ఎవ్రీథింగ్ న్యూస్ పేపర్లో ఫస్ట్ క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తే చూడండి, సో ఇప్పుడు 1.5 అవర్స్ పాలిటీ, 1.5 అవర్స్ ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ అండ్ 1.5 అవర్స్ అండ్ న్యూస్ పేపర్. సో ఇలా కవర్ చేస్తే ఆల్మోస్ట్గా మనకు డైలీ ఎంత కవర్ అవుతుంది, 4.5 అవర్స్, జస్ట్ 4.5 అవర్స్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది న్యూస్ పేపర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ చూడండి, కాదనట్లేదు, బట్ దానికంటే ముందు ప్రయారిటీ పేపర్. ప్రతిరోజు పేపర్, పెన్ క్యారీ చేయండి. మీకు అర్థమైనా అవ్వకపోయినా ఎడిటోరియల్స్ చదవకండి ఇనిషియల్ స్టేజెస్లో, జస్ట్ ఆ పేపర్ హెడ్లైన్స్ పట్టి దాన్ని జస్ట్ అలా ఓవర్వ్యూ, ఒక నావెల్ లాగా చూస్తూ ఉండండి. దాంట్లో నుంచి ఎటువంటి నోట్ మేకింగ్ చేయకండి. సో అండర్లైన్స్ కూడా అంత ఇంపార్టెంట్ కాదు, టిక్ చేయండి అలాగే అంతే. పేపర్, పెన్ పెట్టుకొని చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ 1.5 అవర్స్. ఈ 1.5 అవర్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎంప్లాయీస్ అయినా కానీ, అండర్ గ్రాడ్యుయేట్స్ అయినా కానీ, వీళ్ళు క్లాసులో ఉంటూనే, వీళ్ళు జాబ్ చేస్తూనే కూడా పేపర్ చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో హౌస్ వైఫ్స్ అయినా బుక్ పట్టుకొని చదవాలంటే ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఇలా పేపర్ని చదివితే పెద్దగా ఏం డిఫికల్ట్ ఉండదు. ఒక 1.5 అవర్స్ ఖచ్చితంగా పేపర్ చూసి, ఇంకొక 3 అవర్స్ ఇలా కోర్ సబ్జెక్ట్స్ చూడండి. అండ్ ఇప్పుడు ఈ విధంగా పాలిటీ అయిపోయింది, ఎన్వైర్న్మెంట్ అయిపోయింది, తర్వాత ఎకానమీ అయిపోతుంది, ఇండియన్ హిస్టరీ అయిపోతుంది, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అయిపోతుంది, అండ్ అలాగే సొసైటీ అయిపోతుంది, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయిపోతుంది, అండ్ అలాగే గవర్నెన్స్ అయిపోతుంది, సిమిలర్గా ఎథిక్స్ అయిపోతుంది, అండ్ అట్ ద సేమ్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోతుంది. సో ఇట్లా 1.5 అవర్స్ అండ్ 1.5 అవర్స్ ఇలా ఒక్కొక్క సబ్జెక్ట్ని సిస్టమాటికల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇలా డే 1, డే 2 ఇలా ఆర్డర్గా అరేంజ్ చేశాం కదా. సేమ్ ఇలాగే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఈ ప్లానర్ మీరు చూసుకోవచ్చు. ఈ ప్లానర్ ప్రకారమే క్లాసెస్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇలా డే 1, డే 2, డే 3. సో చూడండి గైస్, ఈ వీడియో చేస్తున్నప్పుడు కొంతమందికి నన్ను కొత్తగా చూస్తుంటారు, సో తెలుసుకోవాలనిపిస్తుంది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, నా పేరు రోహిత్, ఐఎమ్ ద చీఫ్ మెంటర్ ఇన్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో చెప్పే ప్రతి ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ యూపీఎస్సీ ప్రతి పల్స్ తెలిసిన వాళ్ళు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా అటెండ్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఏదో రకంగా గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళు, వాళ్ళతోనే చెప్పిస్తాను జరిగింది. ఇప్పుడు నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అన్ని అటెంప్ట్స్ అయిపోయాయి 2018, 2019లో. సో అటెంప్ట్లో టోటల్గా 6 అటెంప్ట్స్లో 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను, 5 టైమ్స్ కంటిన్యూస్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, అంటే 5 మెయిన్స్ రాశాను. అండ్ అలాగే పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ టీచ్ చేస్తాను. పొలిటికల్ సైన్స్లో 2 టైమ్స్ జేఆర్ఎఫ్, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్. సో అలాగే తెలంగాణలో కండక్ట్ చేసిన జేఎల్ ఎగ్జామినేషన్లో కూడా ఐఆమ్ ఇన్ టు ద ఫైనలిస్ట్. సో సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్తో, అకాడమిక్ ఎక్స్పీరియన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన ఎక్స్పీరియన్స్ అండ్ టీచింగ్ చేసే ఎక్స్పీరియన్స్, ఈ 3 ఎక్స్పీరియన్సెస్ని కలబోసుకొని నేను మీకు ఇండియన్ పాలిటీ చెప్పడం జరిగింది. ఇలాగే ప్రతి ఫ్యాకల్టీకి వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ మంచి డెసిగ్నేషన్ ఉంది. సో అలాంటి ఫ్యాకల్టీస్ ప్రతి స్టూడెంట్ని ఒక 0 లెవెల్, ఇంకొకటి నేటివిటీ. కొన్నిసార్లు చాలామంది స్టూడెంట్స్ నార్దర్న్ స్టేట్స్లో, అంటే లైక్ నార్త్ సౌత్ డిస్క్రిమినేషన్ అని కాదు, కొన్నిసార్లు బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మన తెలుగు స్టేట్స్లో లేవు అనుకొని సో ఇంకొక వైపు చూడటం, అక్కడ క్లాసెస్ వినేటప్పుడు హిందీ డామినేషన్ ఎక్కువ అవ్వడం కూడా వాళ్ళకు క్లాసెస్ సరిగ్గా అర్థం కాని సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ తెలుగు నేటివిటీతో, తెలుగు మైండ్ సెట్తో, అంటే చెప్పలేం, అంటే చెప్పడానికి తెలుగు అయితేంది, హిందీ అయితేంది, ఇంగ్లీష్ అయితే ఏంటంట. సో జనరల్గా ఒక తెలుగు ఓరియంటెడ్ ఫ్యాకల్టీస్ క్లాస్ చేస్తున్నప్పుడు సో స్టూడెంట్ మైండ్ సెట్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని దాని ప్రకారం మోర్ ఎగ్జాంపుల్స్ చెప్పి మోర్ మోటివేట్ చేసి మిమ్మల్ని ఎగ్జామ్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా సో బెస్ట్ ఫ్యాకల్టీ ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ మళ్ళీ సో బెంగళూరులో చెప్తూ ఉంటారు, ఢిల్లీలో చెప్తారు, అండ్ ఈ ఫ్యాకల్టీస్ అందరికీ సంబంధించిన డెమో క్లాసెస్ కూడా ఉంది. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలన్నా సో 9640123007. సో మీరు సార్ యూపీఎస్సి
ప్రాజెక్ట్ డ్రీమర్, అండర్ గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్ మీ ప్లాన్ చూసాము, ఆ పీడిఎఫ్ పంపించండి అని చెప్పండి. ఐల్ జస్ట్ సెండ్ యూ ద పీడిఎఫ్. అండ్ చూడండి, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో డైలీ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. మీకు ఆ లైవ్ యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ లైవ్ మిస్ అవుతే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన 3 సెక్షన్స్, హౌస్ వైఫ్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ, వాళ్ళు ఆఫ్లైన్కి రాలేరు. ఆఫ్లైన్కి రానప్పుడు వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఆన్లైన్. ఆన్లైన్కి వచ్చినప్పుడు కంటెంట్ మొత్తం ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని ఎప్పుడు రివైజ్ చేయాలి, ఎప్పుడు దాని టెస్ట్ రాయాలి, సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి బెస్ట్ టైం టేబుల్ని ఇలా డిజైన్ చేయడం జరిగింది. సో అఫోర్డబుల్ ప్రైస్కి దీన్ని మళ్ళీ మీరు ఈఎంఐలో కూడా ఈ కోర్స్కి సంబంధించి మీరు పే చేసుకోవచ్చు. మీరు వన్స్ కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ర్యాంక్ వచ్చేంత వరకు, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్, ర్యాంక్ వచ్చేంత వరకు, మీకు సెలెక్ట్ అయ్యేంత వరకు ఈ వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, లొకేటెడ్ అట్ ఎస్ఆర్ నగర్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఎవరికైనా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. సో కాల్ చేయకండి, వాట్సాప్ చేయండి, నేను మెసేజ్ పెడతాను. అవసరం అనుకుంటే నేనే కాల్ చేస్తాను. ఈ పీడిఎఫ్ కావాలన్నా ఈ నంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేను మీకు పంపిస్తాను. ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లోనైనా తెలియజేయండి, ఆర్ కీప్ అ మెసేజ్ టు మీ డైరెక్ట్లీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, రిపీటింగ్ యూ దీస్ పాయింట్స్. సో టోటల్గా సో ఈ సెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ప్రిపేర్ అవ్వాలన్న కసి, జీల్ చాలా ఉంటుంది. బట్ నంబర్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళని డీమోటివేట్ చేస్తాయి. అది రిసోర్సెస్ పరంగానో, బుక్స్ పరంగానో కాదు, సొసైటీలో ఉన్న థాట్స్ పరంగా వాళ్ళు డీమోటివేట్ అయిపోయి స్ట్రాంగ్ మైండ్తో ఉండరు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదైనా కానీ స్ట్రాంగ్ మైండ్తో ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి వాళ్ళకు పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక కలిస్తే వాళ్ళని ఇంకెవరూ ఆపలేరు. యూపీఎస్సీ ఎప్పుడు ఎన్ని గంటలు చదివిన వాడికి ఎక్కువ జాబ్ వస్తుంది అనుకుంటే, సో ఇప్పటి వరకు ఇంతమంది సెలెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. ఎంతసేపు చదివావు, ఎన్ని బుక్స్ చదివావు డజంట్ మ్యాటర్. నువ్వు చూస్తున్న సిలబస్ని సో క్లియర్గా, అనలైటికల్గా, ర్యాషనల్గా కంప్లీట్ చేస్తున్నావా? అండ్ దానికోసం ర్యాషనల్గా కంప్లీట్ చేయాలంటే ర్యాషనల్గా స్ట్రాటజీ ఉండాలి. అటువంటి స్ట్రాటజీ ప్రాక్టికల్గా అచీవ్ చేసే విధంగా ఉండాలి. అటువంటి స్ట్రాటజీ కోసం మనకి ఎంత టైం దొరుకుతుంది, ఆ టైంని మనం ఎలా స్పెండ్ చేయాలి. సో ఈ విధంగా బెస్ట్ ప్లానర్ ద్వారా హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాపిల్ స్టోర్లో కూడా ఉంది. ఈవెన్ కంప్యూటర్లో కూడా మీరు ఈ క్లాసెస్ వినొచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆఫ్లైన్లో కూడా వీటిని వినొచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్.